మూవీ స్టార్టింగ్ లో అభిజిత్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను భార్యతో కలిసి కార్లో వెళ్తూ ఉంటాడు. అతని భార్య పేరు గౌరీ. అదే సమయంలో అభిజిత్ కి గౌరీ బ్రదర్ నవీన్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అభిజిత్ నవీన్ తో మాట్లాడుతూ ఉండగా వాళ్ళ కార్లో పెట్రోల్ అయిపోతుంది. అభిజిత్ నవీన్ కాల్ కట్ చేస్తాడు. వాళ్ళ కారు నడి రోడ్డు మీద ఆగిపోతుంది. గౌరీ, మీరు కార్ ట్యాంక్ ఫుల్ చేయించారు కదా అంటుంది. అభిజిత్, చేయించాను, కానీ అయిపోయింది కదా, ఏం చేస్తామంటాడు. తర్వాత అభిజిత్ అలెక్స్ కి కాల్ చేసి చూస్తా అంటాడు. గౌరీ వద్దు అంటుంది. ఎందుకంటే అతను రావడానికి చాలా సమయం పడుతుందని. అందువల్ల అభిజిత్ దగ్గరలో ఒక పెట్రోల్ బంక్ ఉందని తెలిసి పెట్రోల్ తేవడానికి వెళ్తాడు. వెళ్లే ముందు గౌరీతో కార్ డోర్ లాక్ చేసుకుని మిర్రర్ క్లోజ్ చేసుకోమని చెప్తాడు. కొంచెంసేపు తర్వాత గౌరీకి నిద్ర పట్టేస్తుంది. కాసేపు తర్వాత ఏదో శబ్దం విని గౌరీ నిద్రలేస్తుంది. చూస్తుంటే కార్ పైన ఎవరో ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంతేకాదు, ఆమె పైకి చూస్తున్నప్పుడు రక్తం కూడా కారుతూ ఉంటుంది. ఇక్కడ సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో గౌరీ హాస్పిటల్లో ఉంటుంది. ఆమెని 3 కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడికి తీసుకొచ్చారు. అక్కడ గౌరీ బ్రదర్ నవీన్ తో పాటు అలెక్స్ కూడా ఉంటాడు. ఈ కేసుని పాల్ అనే ఆఫీసర్ కి అప్పగిస్తారు. ఎస్ఐ పాల్ తో, ఆ స్టూడెంట్స్ మేం చూసినప్పుడు ఎవరో కార్ మీద ఉండి ఒక వ్యక్తిని కొడుతూ ఉన్నారు. కార్లో గౌరీ ఉంది. మేం ఆమెను పిలవగానే ఆమె కార్ దిగి మా దగ్గరకొచ్చింది అని చెప్తారు. పాల్ కార్ పైన ఉన్న వ్యక్తిని మీరు చూశారా అని అడుగుతాడు. అప్పుడు ఒక అబ్బాయి హా చూశాను, ఆమె ఒక మహిళ అని చెప్తాడు. ఇంకో అబ్బాయి కాదు, అది భూతం అంటాడు. పాల్ కోపంగా ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండని అడుగుతాడు. మేము బైక్ స్టార్ట్ చేశాక కార్ మీద ఒక వ్యక్తి చనిపోయి కనిపించాడు. అతన్ని చూసి గౌరీ కళ్ళు తిరిగి బైక్ మీద నుంచి కింద పడిపోయిందని చెప్తారు. ఆ చనిపోయిన వ్యక్తి మరెవరో కాదు, గౌరీ భర్త అభిజిత్. అంటే ఎవరో అభిజిత్ ని కత్తితో పొడ్చి చంపేశారు. పాల్ అలెక్స్ ని విచారిస్తాడు. ఎందుకంటే అభిజిత్, గౌరీ ఆ ఇన్సిడెంట్ కి ముందు వాళ్ళింటి దగ్గర నుంచి బయలుదేరారు. అలెక్స్, అభిజిత్ నాతో మాట్లాడినప్పుడు తనని ఎవరో ఫాలో చేస్తున్నట్లు అనిపిస్తుందని చెప్పాడు అంటాడు. నవీన్ కూడా వాళ్ళిద్దరూ చాలా అన్యూన్యంగా ఉంటారని, అయితే ఇదంతా చేయాల్సిన అవసరం ఎవరికొందో అర్థం కావడం లేదు అంటాడు. ఆ తర్వాత నవీన్ తన గర్ల్ ఫ్రెండ్ శిల్పకి జరిగిన విషయం చెప్తాడు. పోస్టుమార్టం రిపోర్ట్లో అభిజిత్ ని పొడిచిన వ్యక్తి చాలా బలవంతుడై ఉంటాడని తెలుస్తుంది. అయితే వర్షం కారణంగా ఆ కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తొలగిపోయి ఉంటాయి. పాల్కి అభిజిత్ చుట్టుపక్కల ఉన్న జనం ద్వారా వాళ్ళకి ఎవరూ శత్రువు లేరని తెలుస్తుంది. వాళ్ళు ఎవరితో చిన్న గొడవ కూడా పడలేదు. వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. అలాంటిది అభిజిత్ ని ఒక మహిళ చంపడం వల్ల అతనికి ఎఫ్ఐఆర్ ఉందేమో అని అనుమానం కలుగుతుంది. గౌరీ ఏమీ చెప్పలేని స్థితిలో ఉంది. నవీన్ కి అభిజిత్ మీద చాలా నమ్మకం ఉంది. కాబట్టి నవీన్ అలెక్స్ తో పోలీసులు ఏదో విధంగా ఈ కేసుని ఛేదిస్తారు. కానీ అంతకుముందు నేనే ఈ దారుణం చేసిందెవరో కనిపెడతాను అంటాడు. అదే సమయంలో రోడ్డు మీద నిలబడి ఒక మహిళ వాళ్లని చూస్తూ ఉంటుంది. నవీన్ ఆమెని గమనిస్తాడు. ఆమె గురించి అలెక్స్ కి చెప్తాడు. అయితే అలెక్స్ చూసేసరికి ఆమె మాయమవుతుంది. అప్పటినుంచి నవీన్ మైండ్లో ఆ మహిళ ఆలోచనే మెదులుతూ ఉంటుంది. నవీన్ గది మొత్తం వెతికి చూస్తాడు, కానీ ఏమీ దొరకదు. తర్వాత తన ఫ్రెండ్ కి కాల్ చేసి, నా సిస్టర్ అకౌంట్ మీ బ్యాంక్లో ఉంది, నేను తన మెసేజ్ చెక్ చేసి చెప్తాను, నువ్వు ఆ కార్డ్ని ఎక్కడెక్కడ స్వైప్ చేశారో చెక్ చేసి చెప్పు అంటాడు. తర్వాత నవీన్ అభిజిత్ చనిపోయిన ప్లేస్ కి వెళ్తాడు. అదే సమయంలో తన ఫ్రెండ్ కాల్ చేసి ఆ కార్డ్ ఒక పెట్రోల్ బంక్ లో స్వైప్ చేశారని చెప్తాడు. అది ఆ ప్రాంతానికి కొంచెం దూరంలో ఉంటుంది. నవీన్ వెంటనే అక్కడికి వెళ్తాడు. నిజానికి అభిజిత్ ఆటోలో పెట్రోల్ బంక్ కి వచ్చి గౌరీ కార్డుతో పెట్రోల్ తీసుకున్నాడు. బంక్లో ఉన్న సీసీటీవీ ద్వారా నవీన్ కి ఈ విషయం తెలుస్తుంది. ఆ ఆటోలో ఒక మహిళ కూడా ఉంటుంది. అయితే ఆమె మొహం కనిపించదు. నవీన్ వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులకు చూపిస్తాడు. అందులో ఆ ఆటో నెంబర్ కూడా దొరుకుతుంది. చెక్ చేస్తే అది సెల్వం అనే వ్యక్తిదని తెలుస్తుంది. పోలీసులు అతన్ని పట్టుకొచ్చి విచారిస్తారు. అయితే అతను, నేను రోజు ఎంతో మందిని ఆటోలో ఎక్కించుకుంటూ ఉంటాను, అభిజిత్ ఎవరో నాకేం తెలుసు అంటాడు. అయితే అతను అబద్ధం చెప్పుంటాడు. పైగా పోలీసులకి అతని మీదే అనుమానంగా ఉంటుంది. అందువల్ల సెల్వం కోసం వెతుకుతూ ఉంటారు. నవీన్ కూడా సెల్వం కోసం వెతుకుతాడు. రాత్రిలోగా పోలీసులు సెల్వంని పట్టుకుంటారు. అప్పుడు ఆటోవాడు నిజం ఒప్పుకుంటాడు. ఆ రోజు రాత్రి అభిజిత్ పెట్రోల్ కోసం నా ఆటో ఎక్కాడు. పెట్రోల్ తీసుకుని కార్ దగ్గరికి వెళ్లి పెట్రోల్ ఫిల్ చేసిన తర్వాత నేను అక్కడి నుంచి వెళ్లిపోయానని మళ్లీ అబద్ధం చెప్తాడు. అప్పుడు ఎస్ఐ నిజం చెప్పకపోతే మా స్టైల్లో చెప్పిస్తామంటాడు. అది విన్న తర్వాత సెల్వం నిజం చెప్పడానికి సిద్ధపడతాడు. ఆ మహిళ నాకు న్యూ ఇయర్ రోజు పరిచయం అయింది. నాతో చాలా ప్రేమగా మాట్లాడింది. ఆటోలో తిప్పమని అడిగింది. నేను ఆ అవకాశం ఉపయోగించుకోవాలి అనుకున్నా. ఈలోగా ఆమె ఆటో నుంచి మాయమైంది. కొంచెంసేపు తర్వాత మళ్లీ వచ్చింది. ఆ తర్వాత ఆమెని ఒక అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేశాను. ఆమె డబ్బులు కూడా ఇచ్చింది. అప్పుడు నాతో నేను పిలిచినప్పుడు రావాలని చెప్పింది. ఆమె మంచిగా డబ్బులిస్తుంది కాబట్టి ఆమె పిలిచినప్పుడు వచ్చి ఆమెని పికప్ చేసుకుని డ్రాప్ చేసేవాడిని. ఆమె ఎప్పుడూ అపార్ట్మెంట్ నుంచి ఐటీ ఆఫీస్కి వెళ్లేది. నిజానికి ఆ అపార్ట్మెంట్ ఐటీ ఆఫీస్ అభిజిత్వే. సెల్వం ఆమె నాకు తన పేరు కూడా చెప్పలేదు అంటాడు. అయితే ఒకరోజు ఆమె దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఆమె ఒక క్లబ్ డాన్సర్ దగ్గర ఆ డబ్బు తీసుకోమని చెప్పింది. ఇంతకు మించి ఆమె గురించి నాకేమీ తెలీదు సార్ అని చెప్తాడు. అయితే ఆ సంఘటన జరిగిన రోజు రాత్రి ఆమె నన్ను సాయంత్రం 7 గంటలకు రమ్మని పిలిచింది. అప్పుడు అభిజిత్ కార్ని ఫాలో చేయమని చెప్పింది. కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఒక ఏటీఎం దగ్గర ఆటో ఆపింది. ఆమె నన్ను అక్కడే వెయిట్ చేయమని చెప్పి వెళ్లిపోయింది. చాలాసేపు తర్వాత వచ్చింది. తర్వాత ఆటోని స్టార్ట్ చేయమని చెప్పింది.
అదే సమయంలో మాకు అభిజిత్ ఎదురయ్యాడు. అతను మా ఆటోలోనే ఎక్కాడు. నిజానికి ఆ మహిళనే అభిజిత్ కార్ పెట్రోల్ పంపు బ్రేక్ చేసింది. అందువల్ల అతని కార్లో పెట్రోల్ అయిపోయింది. కాబట్టి అభిజిత్ పెట్రోల్ కోసం వెళ్లాడు. పెట్రోల్ తీసుకుని తిరిగి అదే ఆటోలో బయలుదేరాడు. ఆ మహిళ అభిజిత్ని చూస్తూ ఉంది. కొంచెం సేపు తర్వాత ఆమె అభిజిత్ని పేరు పెట్టి పిలిచింది. అంతే, వెంటనే అతన్ని కత్తితో పొడిచింది. ఆటో అతను అప్పుడు నేను భయంతో సడన్ బ్రేక్ వేశాను. అభిజిత్ దూరంగా వెళ్లి పడ్డాడు. అప్పుడు ఆమె కూడా ఆటో దిగింది. అవకాశం చూసి నేనక్కడి నుంచి పారిపోయానని చెప్తాడు. ఆ తర్వాతే ఆమె అతన్ని చంపేసుండొచ్చు. తర్వాత ఆమె నేను బ్లాక్ చేశాను, అప్పట్నుంచి కలవలేదని చెప్తాడు. పాల్ ఆటో డ్రైవర్ ద్వారా ఆ మహిళ స్కెచ్ వేయిస్తాడు. తర్వాత పోలీసులు ఆటో డ్రైవర్ని తీసుకుని అతను ఎప్పుడూ ఆమెని పిక్ చేసుకునే ప్లేస్కి వెళ్తారు. అది ఇల్లు కాదు, వ్యభిచారం చేసే బంగ్లా. వాళ్ళు ఆ స్కెచ్ ని చూపించి ఇక్కడ ఈ అమ్మాయిని ఎవరైనా చూశారా అని అడుగుతారు. తర్వాత అభిజిత్ ఫోటో కూడా చూపించి అడుగుతారు. అయితే అందరూ చూడలేదనే సమాధానం చెప్తారు. తర్వాత పోలీసులు సత్య అనే వ్యక్తిని అరెస్టు చేస్తారు. నిజానికి అతను అమ్మాయిలని సప్లై చేస్తూ ఉంటాడు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత అతను ఈ బిజినెస్ మానేశాడు. ఎస్ఐ సెల్వం దగ్గర ఆ మహిళ నెంబర్ తీసుకుని చెక్ చేస్తే ఆమె గత 6 నెలల్లో చాలాసార్లు అభిజిత్ కి సెల్వంకి ఫోన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి ఆ మహిళకి అభిజిత్ కి సీరియస్ రిలేషన్షిప్ ఏర్పడి ఉండవచ్చు. ఆ తర్వాత వాళ్ళ మధ్య ఏదో గొడవలు వచ్చి ఇలా మర్డర్ ప్లాన్ చేసుండొచ్చు అనుకుంటారు. ఇప్పుడు గౌరీ కోలుకుని ఇంటికి తిరిగొచ్చేస్తుంది. ఇక విచారించడానికి మిగిలింది ఆమె మాత్రమే. కాబట్టి తర్వాత రోజు ఎస్ఐ పాల్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అభిజిత్ ఎఫ్ఐఆర్ గురించి గౌరీతో చెప్తాడు. ఆమె అభిజిత్ అలాంటివాడు కాదు, మీరు ఈ కేసుని తొందరగా క్లోజ్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నారు అంటుంది. తర్వాత రోజు గౌరీ శిల్పతో కలిసి కొన్ని వస్తువులు కొనుక్కోడానికి వెళ్తుంది. అప్పుడు సత్య ఆమెని గమనిస్తూ ఉంటాడు. అతన్ని నవీన్ గమనిస్తాడు. ఆ రోజంతా అతన్ని ఫాలో చేస్తూ వెళ్తాడు. సత్య బార్కి వెళ్లి తన పని పూర్తవగానే బయటికి వచ్చేస్తాడు. ఆ సమయంలో నవీన్ అతని వెనకాలే ఉంటాడు. సత్య ఇంట్లోకి వెళ్లగానే ఎస్ఐ పాల్కి ఫోన్ చేసి, నేను సత్య ఇంటి బయటే ఉన్నాను. అతను నా సిస్టర్ని ఫాలో చేస్తున్నాడు. నాకు అతని మీద అనుమానంగా ఉంది. అతను ఏదో ప్లాన్ చేస్తున్నాడు. మీరు వెంటనే ఇక్కడికి రండి అంటాడు. నవీన్ ఫోన్ పెట్టేయగానే సత్య ఇంట్లో నుంచి ఒక మహిళ బయటికి రావడం చూస్తాడు. సత్య ఇప్పుడు ఆమెని కూడా ఫాలో చేస్తాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఆమె కుక్కలకు ఆహారం పెడుతూ ఉంటుంది. అయితే అప్పుడు ఆమె నవీన్ని గమనించి ఆ కుక్కల్ని నవీన్ మీదకి ఉసిగొలుపుతుంది. అతను ఏదోలాగా వాటి నుంచి తప్పించుకుంటాడు. అప్పుడు ఆ మహిళ నవీన్ వెనకవైపు నుంచి వచ్చి అటాక్ చేసి అతను స్పృహ కోల్పోయేలా చేస్తుంది. తర్వాత ఆ మహిళ శిల్ప గౌరీ ఉన్న ఇంటికి వెళ్లి వాళ్ల మీద దాడి చేస్తుంది. ఇంకోవైపు నవీన్కి స్పృహొస్తుంది. అతను వెంటనే నేరుగా తన అపార్ట్మెంట్కి వెళ్తాడు. అయితే తను వెళ్లేసరికి సెక్యూరిటీ గార్డ్ని ఎవరో కొట్టిపడేసుంటారు. నవీన్ అతన్ని స్పృహలోకి తెప్పించి వెంటనే లైట్స్ ఆన్ చేయమని చెప్తాడు. తర్వాత తను మెట్లపైకి వెళ్తాడు. అక్కడ శిల్ప కనిపిస్తుంది. ఆమెకి గాయాలయ్యుంటాయి. ఆమె వాళ్లు గౌరిని తీసుకువెళ్లిపారని చెప్తుంది. ఈలోగా కరెంట్ వస్తుంది. నవీన్ వెళ్లేసరికి ఆ మహిళ గౌరిని తీసుకుని వెళ్లిపోతుంది. తర్వాత ఎస్ఐ అక్కడికి వస్తాడు. గాయపడ్డ నవీన్తో, నువ్వు పంపించిన లొకేషన్కి వెళ్ళాం. అయితే నేను వెళ్లేసరికి సత్య అక్కడ లేడు. ఇంటికి నిప్పంటించి వెళ్లిపోయాడు. కాబట్టి అక్కడ మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్తాడు. అయినా పర్వాలేదు, నువ్వేమీ కంగారు పడకు, మేము ఎలాగైనా గౌరిని పట్టుకుంటామని చెప్తాడు. ఎస్ఐ పాల్ సీసీటీవీ కెమెరాలో చెక్ చేస్తాడు. అందులో పాల్కి ఆ మహిళ ఫేస్ కనిపిస్తుంది. ఆమె పేరు మల్లిక. సత్యతో పాటు పనిచేసే ఒక అబ్బాయి మల్లిక ఎక్కువ శాతం సత్యని కలుస్తూ ఉంటుందని చెప్తాడు. పోలీసులు మల్లిక కూడా వ్యభిచారం చేస్తుందని తెలుసుకుంటారు. అయితే గత వారం రోజులుగా ఆమెను ఎవ్వరూ చూడలేదు. కానీ పోలీసులు ఏదోలాగా ఆమెను పట్టుకుంటారు. అయితే ఆమె నోరు విప్పదు. ఈలోగా నవీన్ అక్కడికొస్తాడు. నవీన్ ఆమెను చూసి, గౌరిని కిడ్నాప్ చేసిన మహిళని నేను చూశాను, తను ఈమె కాదని చెప్తాడు. ఎస్ఐ పాల్ నవీన్తో, నువ్వు చీకట్లో సరిగ్గా చూశావో లేదో అని అతని మాట వినకుండా ఇక్కడ్నుంచి వెళ్ళని పంపించేస్తాడు. అయితే నవీన్కి గౌరీ గురించి దిగులుగా ఉంటుంది. తనకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయం కలుగుతుంది. అందువల్ల నవీన్ కాలిపోయిన సత్య ఇంటిని చెక్ చేయడానికి వెళ్తాడు. ఇంకోవైపు పోలీసులు మల్లిక దొరకకముందు ఆటో డ్రైవర్ వేయించిన స్కెచ్, సత్య ఫోటో పేపర్లో వేయించుంటారు. అది చూసి ఒక డాక్టర్ ఎస్ఐ పాల్కి ఫోన్ చేస్తుంది. ఆమె పాల్తో వాళ్ళిద్దరూ ఒక్కటే అని చెప్తుంది. తను నా పేషెంట్, పేరు రజని. తనకి డిస్పోరియా అనే డిసార్డర్ ఉంది. ఆ డిసార్డర్ ఉన్న అబ్బాయికి మెంటలీ ఫిజికలీ తను అమ్మాయి అనిపిస్తుంది. ఇదే ప్రాబ్లం రజనికి ఉంది. ఆమెని మల్లిక నా దగ్గరికి తీసుకొచ్చింది. తర్వాత తనని పూర్తిగా అమ్మాయిలాగా ట్రాన్స్ఫార్మ్ చేశాం. ఇప్పుడు తను పూర్తిగా మహిళలాగా మారిపోయిందని చెప్తుంది. ఆ నిజం తెలియగానే పాల్ షాక్ అవుతాడు. వెంటనే నవీన్కి ఫోన్ చేసి, నువ్వు చెప్పింది నిజమే, దీని వెనుక రజనీ హస్తం ఉంది. అయితే రజనీ సత్య ఇద్దరూ ఒకటే అని చెప్తాడు. అప్పుడు నవీన్, నాకు పూర్తిగా తన గురించి తెలిసిపోయింది, తను ఎక్కడ్నుంచొచ్చిందో నాకు తెలుసు అంటాడు. తర్వాత రోజు నవీన్ చెన్నైకి దూరంగా ఉన్న ఒక ఊరిలో ఉన్న ఒక థియేటర్కి వెళ్తాడు. ఆ థియేటర్ రన్ చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి రజనీ గురించి అడుగుతాడు. అతను రజనీ గురించి చెప్పడం మొదలు పెడతాడు. సత్య నిజానికి రజనీ అన్నయ్య. ఒక యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. అప్పట్నుంచి తన తమ్ముడు రజనీని సత్యాన్ని చూసుకుంటున్నాడు. సత్య ఒక మెకానిక్ షాప్లో పనిచేసేవాడు. తనకి ఖాళీ సమయం దొరికినప్పుడు తమ్ముణ్ణి తీసుకుని రజనీకాంత్ గారి సినిమా చూడటానికి ఈ థియేటర్కి వచ్చేవాడు. అంతా బాగానే జరుగుతూ ఉండేది.
అయితే సడన్ గా కొన్ని రోజుల తర్వాత రజనీ ఆ అమ్మాయిలాగా ఉండటానికి ఇష్టపడ్డాడు. అందువల్ల సత్య తమ్ముని బాగా కొట్టాడు. నేను సత్యకి సర్ది చెప్పాను. సమాజం కోసం నువ్వు తనని బాధ పెట్టకు. తనకి ఏం చేయాలనిపిస్తే అది చేయనివ్వని చెప్పాను. అప్పుడు సత్య రజనీ అమ్మాయిలాగా మారినా కూడా తనని యాక్సెప్ట్ చేశాడు. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒకరోజు రాత్రి సత్యకి తను పనిచేసే షాప్ ఓనర్ నుంచి ఫోనొచ్చింది. ఏదో కార్ రిపేర్ ఉంది వెళ్ళమని చెప్పాడు. అయితే రజనీ భయపడి నేను కూడా వస్తానని చెప్పి మారం చేసి తనతో పాటు వెళ్లాడు. ఆ కార్ మరెవరిదో కాదు, అభిజిత్ గౌరీలది. సత్య కార్ రిపేర్ చేస్తూ ఉండగా రజనీ కార్లో ఉన్న గౌరీని చూస్తూ ఉంది. ఆమె అందాన్ని పొగుడుతూ ఉంది. గౌరీ అబ్బాయి అమ్మాయి వేషంలో ఉన్నాడని గుర్తుపడుతుంది. తను తన మీద అటాక్ చేయడానికి వస్తున్నాడు అనుకుంటుంది. ఆ విషయం అభిజిత్తో చెప్పడం వల్ల ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ తో సత్యకి అభిజిత్కి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవలో అభిజిత్ సత్యని పక్కకు నెట్టడం వల్ల అదే సమయంలో ఒక ట్రక్ వచ్చి అతనికి డాష్ ఇచ్చింది. అందువల్ల సత్య చనిపోయాడు. పోలీస్ స్టేషన్లో రజనీ వాళ్లతో గొడవ పెట్టుకుంది. పోలీసుల్ని కొట్టింది. ఆ కారణంగా పోలీసులు రజనీని లాకప్లో వేశారు. రాత్రి ఒక పోలీస్ ఆఫీసర్ రజనీని కొట్టి డ్రెస్ తీయించి అక్కడితో ఆగకుండా తనపై బలాత్కారం చేశాడు. ఈ సంఘటన రజనీని బాగా కలిచివేసింది. ఆమె పూర్తిగా మారిపోయింది. అందువల్ల ఊరు వదిలేసి చెన్నై వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత తను తిరిగొచ్చింది. అప్పుడు ఏడుస్తూ నాతో నేను వాళ్ళని చూశాను, వాళ్ళు చాలా సంతోషంగా తిరుగుతున్నారని చెప్పింది. ఆ తర్వాత తను ప్లాన్ చేసి అభిజిత్ని చంపేసింది. ఆమెకి మల్లిక కూడా సహాయపడిందని చెప్తాడు. ఇంకోవైపు రజనీ గౌరీని ఇంకా చంపకుండా అలాగే ఉంచింది. ఎందుకంటే ఆమె నవీన్ గౌరీ ఇద్దరినీ ఒకేసారి చంపాలనుకుంటోంది. మరోవైపు థియేటర్ ఓనర్ నవీన్తో మీరు ఏదైతే తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారో అది మీరు తెలుసుకోలేరు అంటాడు. నవీన్ రజనీకి తన అన్నయ్య సత్య అంటే ఎంత ఇంపార్టెంటో నాక్కూడా నా సిస్టర్ గౌరీ అంతే ఇంపార్టెంట్. నేను ఎలాగైనా తనని పట్టుకుంటాను అంటాడు. ఈ రోజు కూడా ఆ థియేటర్లో రజనీకాంత్ సినిమా ఆడుతూ ఉంటుంది కాబట్టి జనాలు ఫుల్లుగా ఉంటారు. అప్పుడు నవీన్ రజనీ ఒకరినొకరు చూసుకుంటారు. నవీన్ రజనీని ఫాలో చేస్తూ ఒక ప్లేస్కి వెళ్తాడు. అక్కడ రజనీ గౌరీని బంధించి ఉంటుంది. నవీన్ ఆమెను చూడగానే రజనీ వెనక నుంచి నవీన్ తల మీద అటాక్ చేస్తుంది. నవీన్ స్పృహ కోల్పోతాడు. ఆమె ఇద్దరిని బతికుండగానే పూడ్చిపెట్టాలని గొయ్యి తవ్వుతూ ఉంటుంది. ఈలోగా పోలీసులు అక్కడికొస్తారు. రజనీ వాళ్ల మీద కూడా ఎదురుదాడి చేస్తుంది. అదే సమయంలో నవీన్కి స్పృహ వస్తుంది. అతను రజనీని బాగా కొడతాడు. చివరికి ఆమెని చంపబోతూ ఉండగా గౌరీ నవీన్ని ఆపుతుంది. ఎస్ఐ పాల్ టీం రజనీని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. రజనీ కానీ అభిజిత్ కానీ ఇద్దరూ తప్పు చేయలేదు. ఆ విషయం నవీన్ అర్థం చేసుకుని రజనీకాంత్ ఫోటోని జైల్లో ఉన్న రజనీకి పంపిస్తాడు. ఆ ఫోటో చూసి రజనీ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. దీని ద్వారా నవీన్ ఆమెకి ఒక మెసేజ్ కూడా పంపిస్తాడు. అదేంటంటే, నువ్వు చేసిన దానికి మేం చేసిన దానికి సరిపోయింది. ఇక మీదట నువ్వు మా వెంట పడకు. ఒకవేళ మళ్లీ స్టార్ట్ చేస్తే ఇక దీనికి అంతమనేది ఉండదని దాని అర్థం. ఈ విషయాన్ని రజనీ కూడా అర్థం చేసుకుంటుంది. అయితే ఆమె అభిజిత్ని చంపడానికి ముందే ఆమె పట్ల అఘాయిత్యం చేసిన పోలీస్ ఆఫీసర్ని కూడా చంపేసింది. కాబట్టి ఆమె పగ కూడా తీరిపోయింది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.